సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షం కురుస్తోంది. గత 2 రోజుల ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలు స్తంభించిపోయారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో కొందరు వరద నీటిలో ఈత కొడుతూ బాత్ టబ్ లో విహరిస్తున్న వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఢిల్లీలో మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో నగరం అంతా చీకటి అలుముకుంది. ఇక నిరంతరంగా వర్షం పడటంతో వేడి, అధిక కాలుష్య స్థాయిల నుంచి ఉపశమనం లభించింది. ఇండియా గేట్, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, మండి హౌస్, తుగ్లక్ రోడ్, నగరంలోని అనేక ఇతర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. పొరుగున ఉన్న నోయిడా, గజియాబాద్లలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి నోయిడాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రుతుపవనాలు తీవ్రతరం కావడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలోని కురిసిన వర్షానికి ఎక్స్ప్రెస్ ఎన్క్లేవ్ రోడ్, కుతుబ్ మినార్ మెట్రో స్టేషన్ సమీపంలోని అనువ్రత్ మార్గంలోని 2 క్యారేజ్ వేలలో ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. ఢిల్లీ వాతావరణ బేస్ స్టేషన్ అయిన సఫ్దర్జంగ్ లో 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తర ఢిల్లీలోని రిడ్జ్ లో 22.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నెలలో ఇప్పటి వరకు ఢిల్లీలో 136.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక భారీ వర్షాలతో ఢిల్లీ విమానాశ్రయం అలర్ట్ అయింది. ప్రయాణికులకు హెచ్చరిక జారీ చేసింది. ఢిల్లీ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ప్రస్తుతం సాధారణంగా ఉన్నాయని తెలిపింది. ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలా పనిచేస్తున్నట్లుగా తెలిపింది. తాజా సమాచారం కోసం ప్రయాణికులు తమ సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించింది. ఇక ఇదిలా ఉంటే ఢిల్లీకి కేంద్ర వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములతో కూడిన వర్షం కురుస్తోందని తెలిపింది. గంటకు 5 నుంచి 15 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఢిల్లీలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. నగర ప్రజలు ఉల్లాసంగా గడుపుతున్నారు. చల్లని గాలులతో ఉపశమనం పొందుతున్నారు. कहते थे कि पानी नहीं है, पानी नहीं भरता, तो एक बार आपको चढ़ के दिखाता हूँ, अब देख लेना। ఇక మరోవైపు భారీ వర్షాల కారణంగా దేశ రాజధానిలోని రోడ్లు జలమయం కావటంపై ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు గుప్పించింది. ఢిల్లీలో కురుస్తున్న వర్షాలకు అక్కడి రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో కొందరు వరద నీటిలో ఈత కొడుతూ బాత్ టబ్ లో విహరిస్తూ వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. వీటికి సంబంధించిన వీడియోలను ఆప్ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఢిల్లీ రోడ్లు, వీధుల్లో వరద సమస్యలపై ప్రజలు ప్రభుత్వానికి ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆప్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఆతిషి మండిపడ్డారు. ఇక ఈ విమర్శలపై అధికార బీజేపీ స్పందిస్తూ గత ప్రభుత్వం ఢిల్లీలోని రోడ్లను బాగు చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలే అయినప్పటికీ దేశ రాజధానిని అభివృద్ధి చేయడానికి నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.